ప్రతి మనిషికి లైఫ్లో టర్నింగ్ పాయింట్ అనేది ఉంటుంది. నా లైఫ్లో ఉన్న టర్నింగ్ పాయింట్ నా గీతాంజలి. గీతాంజలి అనగానే అమ్మాయి అనుకోకండి, ఇట్స్ మై కాలేజ్. చాలామందికి ఇంటర్ అయిపోగానే ఇంజనీరింగ్ ఏ కాలేజీలో చేస్తే బాగుంటుందని ఓ డైలమాలో పడతారు. అలాగే నేను కూడా అడ్మిషన్ కోసం ఎన్నో కాలేజ్ తిరిగాను. ఫ్యాకల్టీ బాగుంటే ఎన్విరాన్మెంట్ బాగాలేకపోవడం, మంచి ఎన్విరాన్మెంట్ ఉందనుకుంటే ఫ్యాకల్టీ బాగాలేకపోవడం, ఇలా ప్రతి కాలేజ్లో ఏదో ప్రాబ్లం. కానీ నాకెందుకో మా కాలేజ్ని చూడంగానే అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి లేవనిపించింది. ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వగానే ర్యాగింగ్ ఉంటుందని భయపడ్డాను, ఏవేవో ఊహించుకున్నాను. కానీ అక్కడ సిచ్యువేషన్ మాత్రం నేను ఊహించిన దానికన్నా కంప్లీట్ ఆపోజిట్గా ఉంది. మై కాలేజ్ ఈజ్ అ జీరో ర్యాగింగ్ కాలేజ్ అని అర్థమైంది. అదేంటో 10th ఇంటర్ దాకా బాగా చదివిన స్టూడెంట్స్కి కూడా బీటెక్కి రాగానే కొమ్ములు వచ్చేస్తాయి. చదువు కంటే ఎంజాయ్మెంట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఆ కోవకు చెందినవాడినే. ఫస్ట్ ఇయర్ మొత్తం ఆ ఎంజాయ్మెంట్లో మునిగిపోయాను. చదువును నెగ్లెక్ట్ చేశాను. దానివల్ల నా ఫ్రెండ్స్ అందరికంటే నాకే పర్సంటేజ్ తక్కువ వచ్చింది. అయినా నాలో మార్పు రాలేదు. నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అప్పుడు చూసుకుందాంలే అని లైట్గా తీసుకున్నాను. కానీ ఒకరోజు మా హెచ్ఓడి సార్ నాతో చెప్పిన మాటలు నా కంప్లీట్ లైఫ్ స్టైల్నే మార్చేసాయి. అవి నాకు ఎంత ఇన్స్పిరేషన్ ఇచ్చాయంటే నా లైఫ్లో ఇలాంటి ఒక మార్పు కూడా వస్తుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయనంత.
గుడ్ మార్నింగ్ అశ్విన్. గుడ్ మార్నింగ్ సార్. హౌ ఆర్ యూ? ఫైన్ సార్. స్టడీస్ ఎలా సాగుతున్నాయి? బాగానే సాగుతున్నాయి సార్. ఓకే. నీ మీద చాలా కంప్లైంట్లు వస్తున్నాయి ఈ మధ్య. మన ఫ్యాకల్టీ అందరూ చెబుతున్నారు నువ్వు బాగా చదవట్లేదని. సార్ అలాగేం లేదు సార్, బాగానే చదువుతున్నాను. నో అశ్విన్, బాగానే చదవడానికి బాగా చదవడానికి చాలా డిఫరెన్స్ ఉంది. నేను చెప్తాను రా. అశ్విన్, ఈ 2 ఫ్లవర్స్లో ఏ ఫ్లవర్ని సెలెక్ట్ చేసుకుంటావు? దిస్ వన్ సార్. వై నాట్ దిస్? అంటే అది వాడిపోయింది కదా సార్. నిన్నటిదాకా ఇది కూడా ఒక విచ్చుకునున్న పువ్వే. మేబీ సార్, అది నిన్న, ఈ రోజు కాదు కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు జాబ్స్ ఆఫర్ చేస్తున్న కంపెనీస్ కూడా ఇలాగే ఆలోచిస్తున్నాయి. ఎవ్రీ ఇయర్ ఫ్రెషర్స్ రిక్రూట్ అవుతూనే ఉన్నారు. ఇలాంటప్పుడు నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంత నాలెడ్జ్ ఉంది అనేది కాదు, ఎంత కేపబిలిటీ ఉంది అని మాత్రమే చూస్తున్నారు. మీరు ఎంత డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు అనేది మాత్రమే చూస్తున్నారు. మీ డెడికేషన్ని బట్టే జాబ్స్ వస్తున్నాయి. సో ఈ పువ్వులాగా విచ్చుకున్నంత వరకే మీ లైఫ్ బాగుంటుంది అశ్విన్. ఆలోచించుకో. ఇప్పటి నుంచి ఏదో సాధిద్దాం అన్న ఆశతో కాకుండా ఏదైనా సాధించాలి అన్న ఆశయంతో కష్టపడు. నీ గెలుపుని ఎవ్వరూ ఆపలేరు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఆయన మాటలు చెప్పిన నెక్స్ట్ సెకండ్ నుంచి నేను గెలవడానికి ప్రయత్నించలేదు, ఓడిపోకుండా ఉండడానికి ప్రయత్నించాను. ఆ క్షణం నుంచి చదువు మీద ఇంట్రెస్ట్ పెంచుకున్నాను. నాకంటూ ఒక గోల్ని ఏర్పాటు చేసుకున్నాను. అరే మామ, అమ్మన్నా సార్ ఇక్కడ? బీడబ్ల్యూ ల్యాబ్లో ఉన్నారనుకుంటా, చూడరా. అవునా, ఓకే, థ్యాంక్స్ రా. ఆ రోజు మా హెచ్ఓడి సార్ నాతో అలా మాట్లాడకపోయి ఉంటే నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉండేవాడిని కాదేమో. మా కాలేజ్కి, మా సార్కి ఎంతో రుణపడి ఉంటాను. నా కాలేజ్ నాలో ఎంతో మార్పు తెచ్చింది. కొంగిలి పురుగులో ఉన్న నన్ను స్వచ్ఛమైన సీతాకోక చిలుకలాగా మార్చింది నా కాలేజ్. సో దట్ వాస్ మై లైఫ్ ఇన్ గీతాంజలి. ఇప్పటిదాకా ఓడిపోకుండా ఉండడానికి ప్రయత్నించాను, కానీ ఈ క్షణం నుంచి గెలుపు కోసం ప్రయత్నిస్తాను. By the way, today is my joining day.